యుఎస్ఏ పర్యటనలో భాగంగా క్లౌడ్ సెక్యూరిటీ సేవల్లో పేరెన్నికగన్న జెట్ స్కాలర్ సీఈఓ జె చౌదరితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. డేటా సిటీగా అవతరిస్తున్న విశాఖపట్నానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద క్లయింట్లు వస్తున్నారు. వారంతా ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తారు. విశాఖపట్నంలో సైబర్ సెక్యూరిటీ కోసం జెట్ స్కాలర్ ఆధ్వర్యాన R&D సెంటర్, డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జెట్ స్కాలర్ సీఈఓ జె చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ బెంగళూరులో మేజర్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్, కోర్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వహిస్తోందని తెలిపారు. భారతీయ గ్లోబల్ సిస్టమ్ ఇంటిగ్రేటర్లు, టెలికాం ప్రొవైడర్లతో కలిసి భాగస్వామ్యాలను విస్తరిస్తున్నామని, సురక్షితమైన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అగ్రశ్రేణి భారతీయ బ్యాంకులు, ఐటీ సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ సహచర బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎంటర్టైన్మెంట్, సాఫ్ట్వేర్, 3D డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో పేరెన్నికగన్న ఆటోడెస్క్ సంస్థ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్, సీనియర్ డైరెక్టర్ అలిసన్ రోస్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. రాజధానిలో సుమారు 65,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని, అక్కడ ఆటో డెస్క్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ GCC ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. యుఎస్ఏ పర్యటనలో భాగంగా ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మ కూనపనేనితో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్షిప్లు, R&D సహకారం కోసం ఏపీ టెక్ అకాడమియాతో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. స్కేలబుల్ సాస్ మోడల్స్ ద్వారా ఐటీ కార్యకలాపాల నిర్వహణతో పాటు ఏపీలో SMEలు, స్టార్టప్లను ప్రారంభించాల్సిందిగా తెలిపారు. అనంతరం ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మా సంస్థకు 500+ సంస్థలు కస్టమర్లుగా ఉన్నారని అన్నారు. వీటిలో ఫైనాన్స్, హెల్త్ కేర్, రిటైల్, టెక్నాలజీతో పాటు ఫార్చ్యూన్ 500 కంపెనీలు వరకు ఉన్నాయని, భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్లో ప్రధాన కేంద్రాల ద్వారా ఏఐ ఓప్స్ క్లౌడ్ నేటివ్ మానిటరింగ్ లో ఆవిష్కరణల్ని ముందుకు తెస్తున్నామని తెలిపారు. అలాగే ఏపీ ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని వర్మ పేర్కొన్నారు.